రామాయణంలో ఒక ఘట్టం యుగాలుగా భక్తులను, పండితులను, పరిశోధకులను కంగారు పెట్టిన అద్భుత మర్మం. అదే మాయాసీత. మనందరికీ తెలిసినట్లుగా రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకెళ్లాడు. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా, రావణుడు తీసుకెళ్లింది నిజమైన సీతనేనా లేక మాయాసీతనా? రామాయణం భారత సంస్కృతిలో అత్యంత పవిత్రమైన ఇతిహాసం. దీనిలోని ప్రతి సంఘటనలో ఒక ఆధ్యాత్మిక, తాత్విక భావం దాగి ఉంటుంది. అలాంటి ఒక విశేష రహస్యం మాయాసీత కథ. సీతాహరణం సంఘటనలో వాల్మీకి రామాయణం, ఇతర పురాణాలు, కొన్ని ప్రాంతీయ కథనాలు భిన్నమైన వివరాలు చెప్తాయి. వాటి ప్రకారం రావణుడు అపహరించిన సీత అసలు సీత కాదు, అది మాయాసీత అనే తాత్కాలిక రూపం. రాముడు, లక్ష్మణుడు రాక్షసుడైన మాయామృగం వెంట వెళ్ళినప్పుడు సీతమ్మ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఆ సమయంలో అగ్నిదేవుడు లేదా మాయాశక్తి సహాయంతో నిజమైన సీత అగ్నిలోకి చేరి అక్కడ రక్షణ పొందుతుందని ఒక వాదన ఉంది. రావణుడు తీసుకెళ్లింది సీతమ్మ యొక్క మాయ రూపం మాత్రమే. అద్భుత రామాయణం ఈ గ్రంథంలో స్పష్టంగా మాయాసీత భావన ప్రస్తావించబడింది. రావణుని దుష్ట స్పర్శకు నిజమైన సీత తాకడం జరగలేదని ఇందులో చెప్పబడింది. కొన్ని పురాణాలు, పద్మపురాణం, ఆదిత్య పురాణం ప్రకారం సీతామాత అగ్నిలోని దేవత శక్తిగా నిలిచి రావణుని మోహపరిచే ఒక మాయారూపం మాత్రమే అపహరించబడింది. యుద్ధం తర్వాత సీతామాత అగ్ని పరీక్ష చేయడం వెనుక కూడా ఈ మాయా సిద్ధాంతం ఉంది. వాస్తవానికి అగ్ని పరీక్షలో అసలు సీత బయటికి వచ్చి మాయాసీత అగ్నిలో కలిసిపోతుందనే భావన ఉంది. భక్తులలో సీతామాత యొక్క నిర్మలత్వాన్ని బలంగా చాటి చెప్పింది. రామాయణంలోని అగ్ని పరీక్ష పట్ల అనుమానాలు తొలగించడానికి ఈ భావన సహాయపడుతుంది. ఇది మహిళా గౌరవానికి ఒక సంకేతంగా నిలిచింది. ఎలాంటి దుష్ట శక్తులు కూడా పవిత్రతను అపహరించలేవని ఈ కథనం సూచించింది. రామాయణంలో మాయాసీత రహస్యం కేవలం ఒక కథా పరిణామం మాత్రమే కాకుండా ఒక గొప్ప ఆధ్యాత్మిక బోధ. అది పవిత్రతను రక్షించే దైవశక్తి జ్ఞానాన్ని అపవిత్రం చేయలేని అజరామర సత్యం అని మనకు గుర్తు చేస్తుంది.